ప్రస్తుతం భారత్లో ఆధార్ కార్డు ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకు అంటే ఆధార్ కార్డు లేకుండా మన ముఖ్యమైన పనులు చాలా వరకు నిలిచిపోవచ్చు. ఆధార్ కార్డు అనేది పెద్దలకి కాదు, పిల్లలకు కూడా గుర్తింపునిచ్చే ఒక దృఢమైన రుజువుగా మారింది ఈ రోజుల్లో. ఆధార్ కార్డు ఆవశ్యకత, ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డులు జారీ చేయబడుతున్నాయి. ఆధార్ అనేది అంత ముఖ్యమైన పత్రం. ఇది నవజాత శిశువు నుండి వృద్ధుల వరకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పత్రం. వాస్తవానికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు గుర్తింపు రుజువుగా ఓటర్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా అనేక ముఖ్యమైన పనుల కోసం వారి గుర్తింపు రుజువును అందించాలి. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లల గుర్తింపునకు రుజువు చేసే ఏకైక మార్గం ఈ ఆధార్. ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ లైఫ్ లాంగ్ డాక్యుమెంట్. ఇది ఎప్పటికీ వ్యాలిడిటీ అయిపోదు, కానీ మీ పిల్లల ఆధార్ కార్డు మాత్రం వ్యాలిడిటీ అయిపోతుంది. మరి ఈ విషయం మీకు తెలుసా? అసలు మీ పిల్లల ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అంటే పిల్లల ఆధార్ కార్డ్ 5 ఏళ్ల లోపు జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా మీరు ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే సాధారణంగా ఆధార్ కార్డు వ్యాలిడిటీ అయిపోదు, కానీ మీ పిల్లలకు జారీ చేసిన ఆధార్ కార్డ్ కొన్ని సందర్భాలలో వ్యాలిడిటీ అయిపోతుంది. అది ఏ ఏ సందర్భాల్లో అవుతుందన్నది చూస్తే ఆధార్ కార్డ్ 5 ఏళ్ల వయసులో అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా మీ పిల్లలు 15 ఏళ్లకు వచ్చిన వెంటనే కూడా మరోసారి అప్డేట్ చేయాలి. ఈ 2 సందర్భాల్లో ఆధార్ అప్డేట్ చేయకపోతే వారి ఆధార్ కార్డు వ్యాలిడిటీ అయిపోతుంది. ఆధార్ కార్డ్ అప్డేట్ చేయటం వల్ల వారి చేతి ముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో తీసుకుంటారు. అప్పుడు ఆధార్ కార్డులో వివరాలు స్పష్టంగా ఉంటాయి. పిల్లల వయస్సు చిన్నగా ఉన్నప్పుడు బయోమెట్రిక్ స్పష్టంగా ఉండదు, కాబట్టి ముందుగా అప్డేట్ చేసుకోవాలి. ఇది కాకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కూడా ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలి. అయితే అప్డేట్ చేయకపోయినా ఆధార్ కార్డు వ్యాలిడిటీ అయిపోదు, కానీ సమయం ప్రకారం ఆధార్ కార్డు అప్డేట్ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇన్ ఫ్యూచర్లో. మరి ఆధార్ కార్డ్ అప్డేట్కు పిల్లలకైతే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తే అసలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనే లేదు. కానీ పెద్దవాళ్ళు ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తే నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నెంబర్, బయోమెట్రిక్ అప్డేట్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా వివరాలు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును మన దేశంలో ఒక గుర్తింపు కార్డు లాగా ఉపయోగిస్తున్నాం. స్కూల్ అడ్మిషన్ నుంచి కాలేజీలు, బ్యాంకు లావాదేవీలు కూడా ఖచ్చితంగా ఈ ఆధార్ అనేది అవసరం. సింపుల్గా ఇంట్లోనే మన ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కనీసం ఒక 50 రూపాయలు చెల్లించి మనం మన ఇంట్లోని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. పిల్లల ఆధార్ కార్డును ఎప్పుడు అప్డేట్ చేయాలి అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఒకరోజు అంటే పుట్టిన ఫస్ట్ రోజు నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డ్ చేయడానికి బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. కానీ మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వారికి బయోమెట్రిక్ చేయటం తప్పనిసరి అవుతుంది. ఇది మాత్రమే కాదు, మీ బిడ్డకు 15 సంవత్సరాలు నిండినప్పుడు మీరు మీ పిల్లల బయోమెట్రిక్ను మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. 5 ఏళ్ళు, 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్లను అప్డేట్ చేయటం చాలా కంపల్సరీ. ఇలా చేయకుంటే పిల్లల ఆధార్ కార్డ్ డీయాక్టివేట్ అయినట్టే. దీని కారణంగా మీరు మీ పిల్లలతో పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ చిన్నారులకు 5 లేదా 15 సంవత్సరాల వయస్సు వచ్చిన వెంటనే వారి బయోమెట్రిక్ను అప్డేట్ చేయించాలని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.